సార్వత్రిక ఎన్నికల ముందు అనకాపల్లి కేంద్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. మాజీ మంత్రి ఉత్తరాంధ్ర బీసీ నేత దాడి వీరభద్రరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు తన భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుతం దాడి వీరభద్రరావు రాజీనామా నిర్ణయం తర్వాత అందుబాటులో లేరు. ఆయన కుమారుడు రత్నాకర్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి రాజీనామాకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రత్నాకర్ గారు, ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా మీకు చాలా అవకాశాలు ఇచ్చింది, పోటీ చేసే ఛాన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు రాజీనామా చేసి మళ్ళీ మీరు సొంత గూటికి వెళ్తున్నారు, సొంత ఇంటికి వెళ్తున్నారని చెప్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? అదేండి, అంటే వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి మాట ఒకటి, వాళ్ళు తర్వాత అనకాపల్లి కాకుండా వెస్ట్ నియోజకవర్గంలో పోటీ చేయమని అనడం, సరే నాయకుడు చెప్పినటువంటి మనం వినాలనే ఉద్దేశంతోనే వాళ్ళు వెస్ట్లో పోటీ చేయడం జరిగింది. వెస్ట్లో కూడా చాలామంది మనకు వెన్నుపోటు పొడిచినటువంటి మాట వాస్తవం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ కూడా అది నాయకుడికి మనం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, ఆ రిపోర్ట్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోకుండా మళ్ళీ వాళ్ళతోనే సావాసం చేయడంతో మేము ఆవేళ పార్టీ నుంచి బయటికి రావడం, మళ్ళీ అనకాపల్లిలో పార్టీలో చేరడం, మళ్ళీ ఆయన చెప్పినట్టుగా ఎమ్మెల్యే సీటు మనం అడగడం జరిగింది. ఎమ్మెల్యే కాదు, అమర్ని గెలిపించి తీసుకురా అన్న అని చెప్పి ఆయన అనడం జరిగింది. దాని ప్రకారమే మేము ఎక్కడ 1% కూడా తేడా లేకుండా పూర్తి స్థాయిలో మా కుటుంబంలో ఆడవాళ్ళు ఎప్పుడు కూడా బయటికి రాలేదు. అటువంటి ఆడవాళ్ళు కూడా బయటికి తీసుకొచ్చి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి ఇవాళ గుడివాడ అమర్నాథ్ని ఇక్కడ గెలిపించడం అనేటువంటి జరిగింది, ఎంపీగా శశివతి గారిని. అయినప్పుడు కూడా పార్టీ 5 సంవత్సరాలు మాకు ఏదైతే వారు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, తర్వాత అనేక విధాలుగా అవకాశాలు ఇస్తానన్నారు, అవి కూడా మాకు ఇవ్వలేదు. ఈ 5 సంవత్సరాలు కూడా మేము పార్టీ తరఫున ఏ విధంగానూ లాభం కానీ లబ్ధి కానీ ఏ విధంగానూ మేము తీసుకోలేదు. కాబట్టి మేము ఇవాళ ఫ్రీగా అంటే మేము చెప్పగలుగుతున్నాం, మేమేమి పార్టీ నుంచి లబ్ధి పొందలేదు. కాబట్టి మాకు మళ్ళీ మా పూర్వవైభవం ఉండే విధంగా తెలుగుదేశం పార్టీలో ఆ గౌరవాన్ని మళ్ళీ దక్కించుకోవాలనేటువంటి తాపత్రయంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మీకు సింహాచలం ట్రస్ట్ బోర్డు ఆఫర్ చేశారు, తర్వాత గ్రంథాలయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా అనౌన్స్ చేశారు. ఒక దశలో మిమ్మల్ని ఎంపీగా పోటీ చేయడానికి కూడా పరిశీలిస్తున్నట్టుగా పార్టీ చెప్పింది. అంటే ఇన్ని అవకాశాలు మీ ముందుకు వచ్చిన తర్వాత ఈరోజు ఏమీ చేయలేదన్న వాదన ఎట్లా వినిపించగలుగుతారు మీరు? అందులోని మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేశారని నేనే అనేక మంది మెంబర్లు ట్రస్ట్ బోర్డు కింద వేశాను. అనేక దేవాలయాలకి నేను విజయవాడ కనకదుర్గం దేవాలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కింద వేసాం. సింహాచలం ట్రస్ట్ మా 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 వెనక అనుచర గణానికి అటువంటి పోస్టులు ఇచ్చాం. ఆ పోస్టు ఇచ్చి మనం అడగకుండా కూడా వేసి వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి అది నాకు తగ్గ పోస్ట్ నేను అనుకోవట్లేదు. అట్లాగే లైబ్రరీ మన గ్రంథాలయ సంస్థ కూడా అందరికీ ఒక అపోహ ఉంది, ఏదో నేను తిరస్కరించినటువంటి. నాకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇస్తానని వాళ్ళు ఏం చెప్పలేదండి. నా భార్యకి గ్రంథాలయ సంస్థ తీసుకోమని ప్రపోజల్ పెట్టారు. అది నాకిమ్మని నేను అడగడం జరిగింది. అయినా కూడా నాకు సమర్థత ఉంది కాబట్టి మీకు ఇవ్వడానికి అవ్వదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, అది కూడా అందుకని ఆ కారణంగా రిజెక్ట్ చేశాం తప్ప ఇందులో మనకి అడిగినటువంటి ఏవి కూడా వాళ్ళు చేసినటువంటి సందర్భాలు మాకైతే కనిపించలేదండి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు 2 సార్లు ఇన్ అండ్ అవుట్ అయిపోయింది దాడి వీరభద్రరావు కుటుంబం. ఇప్పుడు మళ్ళీ పూర్వవైభవం కోసం లేకపోతే సొంత ఇంటికి వెళ్తున్నారని తెలుగుదేశం వైపు అంటున్నారు. ఎట్లా మీరు కేడర్ని ఎట్లా కన్విన్స్ అయిపోతున్నారు? రేపు పొద్దున్న మీరు ఇక్కడ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఏ విధంగా మీరు కొనసాగబోతున్నారు? అనకాపల్లి ప్రజలను ఏ విధంగా ఒప్పిస్తారని మీరు అనుకుంటున్నారు? అనకాపల్లి అనేటువంటిది మిగతా నాయకుల్లా కాకుండా మేము ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళం. సుమారు 40 సంవత్సరాలు నాన్నగారే కాదు, నాన్నగారు తాతగారు కూడా ఇక్కడ చైర్మన్గా సుమారు 20 సంవత్సరాలు చేయడం జరిగింది. అలాగే నాన్నగారు తాలూకా బంధువు మా తాతగారు వివి రమణ గారు కూడా రాజ్యసభ మెంబర్గా చేయడం జరిగింది. ఇది మాకు కొత్త ఏం కాదు, రాజకీయ కుటుంబం, పరిణితి కలిగినటువంటి కుటుంబం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సంబంధాలతో కూడినటువంటి రాజకీయ వ్యవహారాలు నడిపినటువంటి కుటుంబం మాది. కేవలం రాజకీయాల కోసం మేము రాజకీయం చేయట్లేదు, ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా అనకాపల్లి అభివృద్ధి కోసం నిరంతరం కూడా పాటుపడుతున్నాం. అది పదవి ఉన్నా ఆ పనే చేస్తా ఉన్నాం, పదవి లేకపోయినా అదే చేస్తా ఉన్నాం, అధికార పార్టీలో ఉన్నా అదే చేస్తున్నాం, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా అదే చేశాం. అటువంటి అభివృద్ధే నాన్నగారు కూడా ఇక్కడ అభివృద్ధి చేయడంలో అనకాపల్లిని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని రాష్ట్రం మొత్తం మీద ఆవేళ జన్మభూమి కమిటీలో రాష్ట్రంలో మొట్టమొదటి స్థానం సంపాదించడం జరిగింది అభివృద్ధిలో. అలాగే ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం కానీ, ఎన్టీఆర్ హాస్పిటల్ కానీ, వెదురుపతి కానీ. మీరు ఒకవైపు అభివృద్ధి అంటున్నారు, మంత్రి గుడివాడ అమర్నాథ్ నిన్నటి వరకు మీతో కలిసి
బహుశా విభేదాలు ఉండొచ్చు, కానీ మీ పార్టీలోనే ఉన్న మంత్రి అమర్నాథ్ చెప్తున్నారు వెన్నుపోటుదారులు ఉండటం కన్నా పార్టీని వదిలి వెళ్ళిపోవడం మంచిదని. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది ఆయన గురించి ఆయన చెప్పుకున్నట్టున్నాడు. వెన్నుపోటుదారులు అంటే ఆయన వెన్నుపోటుదారుడే కదా, మరి మాకు వెన్నుపోటు పొడిచింది కూడా ఆయనే కదా. సో ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు కదా, ఆయన కూడా రేపు పార్టీ వదిలేసి వెళ్ళిపోతాడేమో చూద్దాం. ఏంటి దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అదే ఆయన అడిగితే మంచిది, నా ఇన్ఫర్మేషన్ త్వరలో బయట పెడతా. ఏంటి సార్ మీకు అమర్నాథ్కి వివాదం ఏంటి? అసలు మీరు ఇంత రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, ఏంటి మీ వివాదం ఏంటి? ఎందుకు మీరు అమర్నాథ్ ఎగ్జిస్టెన్స్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు అనకాపల్లిలో? ఎగ్జిస్టెన్స్ని యాక్సెప్ట్ చేయకపోతే ఆయన ఎందుకు గెలిపిస్తామండి? ఎగ్జిస్టెన్స్ని కాదు, ఆయన మా సొంత తమ్ముడి కింద మా ఇంట్లో కూర్చోబెట్టుకుని ఇదే ఆఫీస్ నుంచి సుమారు 50 రోజులు ఎలక్షన్ చేశాం, ఎలక్షనీరింగ్. ఆయన ఎలక్షన్ ఏజెంట్ ఎవరు? నేను. చెప్పనండి, ఆయన ఏజెంట్లు ఎవరు? నేను పెట్టాను. ఆయనకి నాకు పొరపచ్చాలు ఏం లేవు, మేము పొరపచ్చాలు ఉంటే ఆయన గెలిపించి చాలామంది చెప్పారు, అరే నువ్వు పని చేయకపోతే నువ్వే అమర్నాథ్ ఓడిపోతే నువ్వే కదా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని. కానీ మోసం చేయడం, ఎన్నిపోటు పడడం మా ఇంట వంటలేదు. అందుకని పదవి కోసం ఎప్పుడు చేయలేదు. ఒక మాట ఇచ్చాం, మాటకు కట్టుబడే చేయడం జరిగింది. కాబట్టి వెన్నుపోటు పొడిచింది అనేటువంటిది ఆయన ఆలోచించుకోవాలి, ఎవరో వెన్నుపోటు పొడిచారు. రైట్. ఇంత సమావేశాలు జరిగినాయి, రాజీనామా నిర్ణయం వంటి కీలక నిర్ణయం తీసుకున్నారు. దాడి వీరభద్రరావు గారు ఇప్పటివరకు ఒక మాట మాట్లాడాల, ఎప్పుడు మాట్లాడబోతున్నారు? మీ తదుపరి ఏజెండా ఎలా ఉండబోతుంది? రేపు సాయంత్రం 4 గంటలకు కలబోతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. మరి అప్పుడు తప్పకుండా నాన్నగారు మేము అందరం కలిసి ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఆ సమావేశం అయిన తర్వాత డెఫినెట్గా నాన్నగారు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. అంటే ఏమైనా కీలకమైన ఇష్యూస్ ఏమైనా ఉండే అవకాశం ఉందా రేపు? ఏ లేదు, మేము కూడా కీలకమైన ఇష్యూస్ ఏమి ప్రస్తావనలోకి రావనే అనుకుంటా ఉన్నాము. కాబట్టి ఇదంతా మా పాత పార్టీ, అందరూ తెలిసినటువంటి వాళ్ళు, కొత్తగా ఇందులో మనుషులు పరిచయాలు అక్కర్లేదు. కాబట్టి పూర్వ రిలేషన్షిప్స్ మళ్ళీ రెజ్యూమ్ చేసే విధంగానే రేపు ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే దాడి వీరభద్రరావు కుటుంబానికి లేదా దాడి వీరభద్రరావు కుటుంబానికి సంబంధించిన క్యాడర్ కావచ్చు, ఎక్కడ మీ ఆత్మాభిమానానికి దెబ్బ తగిలిందని మీరు అనుకుంటా ఉన్నారు? ఎందుకు ఇవాళ పార్టీని వదలాల్సిన అవసరం ఏమవుతుంది? వైఎస్ఆర్ పార్టీలో అదే అండి, వైఎస్ఆర్ పార్టీలో మేము ముందే చెప్పాం, గౌరవం అనేటువంటిది మేము ఎప్పుడు కోరుకునేది. కాబట్టి ఆ గౌరవం లేదనేటువంటిది మేము గమనించడం జరిగింది, గ్రహించాము. సో అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. ఇప్పటికైనా కనీసం అవమానాల నుంచి బయటికి రావాలనేటువంటి అభిప్రాయంతోనే అందరం కలిసి నేను మా ఆల్మోస్ట్ 3 వారాల నుంచి కూడా మా మిత్రులు, అలాగే శ్రేయోభిలాషులు, మా తాలూకా క్యాడర్ అందరితో కూడా మాట్లాడి సమాలోచనలు చేసే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా వ్యక్తిగత మేము ఒక్కడే నిర్ణయం తీసుకునేది కాదు, అందరితో కలిసి మాట్లాడి నిర్ణయానికి వచ్చామని. తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది నిర్ణయం అయిన నేపథ్యంలో రేపు దాడి వీరభద్రరావు ఏం మాట్లాడబోతున్నారు? ఆయన కేడర్కి కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ ఎదురైన ఇబ్బందులకు సంబంధించి ఏం చెప్తారనేది మాత్రం ప్రస్తుతానికి గుర్తుకంట. ఇక రత్నాకర్ చెప్తున్న సమాచారం ప్రకారం మేము పార్టీకి సేవ చేశాం తప్ప పార్టీకి వల్ల మేమేం లబ్ధి పొందలేదు కనుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లేటప్పుడు చాలా ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం. ఇక మంత్రి అమర్నాథ్ వివాదాలు కావచ్చు, ఇతర అంశాలన్నింటికీ కూడా గడిచిన చరిత్ర కాబట్టి తెలుగుదేశం పార్టీలో పూర్తి స్థాయిలో మాకు పూర్వవైభవం వస్తుంది, అదే గౌరవాన్ని మాకు దక్కుతుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నామని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్ర, ఎన్టీవీ, అనకాపల్లి నుంచి.